మహిళల ప్రీమియర్ లీగ్ లో తొలి సెంచరీ ఎట్టకేలకు నమోదైంది. డబ్ల్యూపీఎల్ 4వ సీజన్లో ముంబై ఇండియన్స్ దిగ్గజ ఆల్రౌండర్ లార్డ్ స్కైవర్ బ్రంట్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన కీలకమైన మ్యాచ్ లో లార్డ్ స్కైవర్ బ్రంట్ కేవలం 57 బంతుల్లో సెంచరీ సాధించి డబ్ల్యూపీఎల్ రికార్డులో తన పేరును శాశ్వతంగా నిలిపింది. వరుసగా 4 సీజన్లలో చాలా మంది బ్యాటర్లు 90లో బలైపోతూనే ఉన్నారు. దీని కారణంగా తొలి సెంచరీ కోసం ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 1059 రోజులు 82 మ్యాచ్ల తర్వాత డబ్ల్యూపీఎల్ లో చివరకు తన తొలి సెంచరీని సాధించింది. జనవరి 26వ తేదీ సోమవారం సాయంత్రం వడోదరాలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు ఆరంభం పేలవంగా ఉంది. 3వ ఓవర్లోనే ఓపెనర్ సజ్జనాను కోల్పోయింది. అయితే లార్డ్ స్కైవర్ సహ ఓపెనర్ హేలీ మాథ్యూన్ తో కలిసి దూకుడుగా బ్యాటింగ్ చేసి కేవలం 32 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. ఇంగ్లీష్ ఆల్రౌండర్ మాథ్యూస్ తో కలిసి 131 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అర్ధ సెంచరీ చేసిన తర్వాత మాథ్యూస్ అవుట్ అయింది. కానీ లార్డ్ స్కైవర్ బ్యాట్ మాత్రం మెరుపులు మెరిపించింది. ఆమె ఆర్సీబీ బౌలర్లపై 4లు 6ల వర్షం కురిపిస్తూనే ఉంది. చివరకు 20వ ఓవర్ 4వ బంతికి సింగిల్ తో తన సెంచరీని చేరుకుంది. ఆమె కేవలం 57 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకుంది. దీంతో చరిత్ర సృష్టించింది. ఆమె 57 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. ముంబై 20 ఓవర్లలో బెంగళూరుకు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ సెంచరీ సహాయంతో ఇంగ్లాండ్ కెప్టెన్ లార్డ్ స్కైవర్ బ్రంట్ కూడా డబ్ల్యూపీఎల్ 2026లో 300 పరుగుల మార్కును దాటింది.